రైట్. విజయభాస్కర్ గారు, మీరు ఒక్కసారి ఆడియో మీట్ తీయరా? మీ వాయిస్ వినట్లేదు. ఒక్కసారి ఆడియో ఓన్లీ ఆడియో మాత్రం మీట్ తీయండి అందుకు. ఇప్పుడు ఓకే 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 రైట్, కంటిన్యూ చేశారు. ఒక్క నిమిషం. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన నేపథ్యంలోనే అవన్నిటిని కూడా కష్టపడి ఎంతో నిర్మించాము. 5 మెడికల్ కాలేజీ పూర్తయినాయి. అందులో 50 మందితోటి మేము ఆల్రెడీ చేస్తున్న సంగతులు. కానీ ఇదంతా చూస్తే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికే ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ పేదవారికి అందాల్సిన వైద్యం అందకుండా వెళ్తుంది. దీనికి కారణం అంటూ మాత్రం కూటమి ప్రభుత్వమే. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేసి మొత్తం దోచుకునే పరిస్థితి ఏర్పడుతున్నాయి తప్ప వేరే లేదు అనేది ఒక ఉదాహరణకు చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికేనా? కాదు, పూర్తి అవాస్తవం. కంటిన్యూ. ఇప్పుడు ప్యూర్లీ గవర్నమెంట్ కట్టించిన మెడికల్ కాలేజీలు కొన్ని ఉన్నాయి లోగడ. అదేవిధంగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఇది PPP విధానం అనేది 91లో గ్లోబలైజేషన్లో, ప్రపంచీకరణలో భాగంగా పివి నరసింహారావు గారి హయాంలో మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అయిన ఈ విధానం వాజ్పేయి గారి హయాంలో బాగా విస్తృత రూపం దాల్చి సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన రోడ్స్, అదేవిధంగా ఢిల్లీ విద్యుత్ బోర్డు, అదేవిధంగా బాంబేలో ఒక పెద్ద పోర్టు, సీ పోర్టు, ఇవన్నీ నిర్మాణానికి నోచుకున్నాయి. అదేవిధంగా ఆ రోజుల్లో వాజ్పేయి గారి హయాంలో సుమారు 14,000 పైచిలుకు కిలోమీటర్ల రోడ్లు PPP విధానంలో నిర్మించడం జరిగింది, స్వర్ణ చతుర్భుజ అనే పథకం కింద. అదేవిధంగా 6,000కు పైగా కిలోమీటర్ల సముద్ర తీరంలో మొత్తం 182 చిన్న సైజు ఫోర్ట్లు, 12 మేజర్ ఫోర్ట్స్ నిర్మాణానికి వాజ్పేయి గారు అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ PPP విధానంలో. ఆ మిత్రులు, గౌరవనీయులైన మిత్రులు కొండబద్దలు గౌతమ్ గారు చాలా ఉదాహరణలు ఇచ్చారు. అదేవిధంగా మన పూడి తిరుపతి గారు కూడా అనేక ఉదాహరణలు ఇచ్చారు, చాలా సోదాహరణంగా చెప్పారు. ఎవరైనా సరే ఈ వాస్తవాలు ఒప్పుకోవాలి. పోతే ఆ విధంగా పివి నరసింహారావు గారు శ్రీకారం చుడితే వాజ్పేయి గారు పూర్తిగా వాటిని మెటీరియలైజ్ చేశాడు. ఆ విధానం కొనసాగుతుంది. ఇది కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించిన పథకం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ తిరుపతిరావు గారు చెప్పినట్టు 17 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. అయితే ఎప్పుడు అనుమతి ఇచ్చారు? 2022లో అనుమతి ఇచ్చారు. 2021-22లో అనుమతి ఇస్తే 2022 డిసెంబర్ 30న ఆ నర్సీపట్నం మెడికల్ కాలేజీ కానీ ఇంకా చాలా మెడికల్ కాలేజీలు కొంచెం ముందు వెనకలుగా వీటన్నిటికీ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే మేము అధికారంలోకి వచ్చింది 2014 జూన్ 4వ తేదీ కౌంటింగ్ అయితే, జూన్ 12వ తేదీ మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే ఇప్పుడు రేపటికి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 4 మాసాలు మాత్రమే అవుతుంది. అయితే ఈ PPP విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంజూరైనటువంటి ఆ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి. ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం 93 పథకాలకు నిధులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల కాలం సరిపోలేదు, ఆ నిధులు మురిగిపోయాయి. అంటే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని, అసలే నిధులకు కొరత అల్లాడుతుంటే కేంద్రాలని రాష్ట్రాలు అనేక చోట్ల డిమాండ్ చేస్తూ ఉంటే నిధులు లేవు, కేంద్రం మాకు ఇవ్వాల్సిన నిష్పత్తి ప్రకారం ఇవ్వడం లేదని గతంలో కాంగ్రెస్ హయాంలో కానీ
తర్వాత మిగతా మధ్యలో ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో కానీ అదేవిధంగా అంతెందుకు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచినప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారి ఢిల్లీ పోయినప్పుడు ఆయన నిధులు అడిగితే నోటికి వచ్చినట్లుగా మీరు వాగ్దానాలు చేసి ప్రజా బాహుళ్యాన్ని తప్పుదారి పట్టించి కేంద్రం ఇవ్వలేదని చాడీలు చెప్పడానికి మీరు వచ్చిందని అడిగితే అప్పుడు ఆయన రచ్చబండ కార్యక్రమానికి పోయాడు. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు వాజ్పేయి గారి టైం నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల చాలా మంచి విధానంతో రాష్ట్రాలు లేదే కేంద్రం లేదనే ఉద్దేశంతో ఆయన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచిన వాజ్పేయి గారు ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి దేశ పరిస్థితులను అర్థం చేసుకొని గొప్ప దేశభక్తుడిగా భరతమాత ముద్దు బిడ్డగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాజ్పేయి గారు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలా అని చెప్పేసి ఎంతో గౌరవం ఇచ్చేసి రాష్ట్రాలకి నిధులు పంపిణీ విషయంలో ఏ లోటు లేకుండా చేశాడు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాజ్పేయి గారి బాటలో నడుస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం మరి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో 93 పథకాలకు ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టకపోగా ఈ 17 మెడికల్ కాలేజీలకు ఇచ్చిన పర్మిషన్లు వాటిని నిర్మాణాలు పూర్తి చేయలేకపోగా వీళ్ళు ప్రజా ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతున్నారు. మరి వారి హయాంలో పూర్తి చేసి మెడికల్ కాలేజీలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాల్సిన వారు నిర్మించలేదు. మేము తెలుగుదేశం పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. ఎన్టీ రామారావు గారి హయాంలోనే ఆరోగ్య విశ్వవిద్యాలయం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారి హయాంలో ఆరోగ్య విశ్వవిద్యాలయమే కాకుండా వైద్య విధాన పరిషత్ గారు మేము స్థాపించాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లు అప్పుడు సమితికి ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ సమితుల్ని ఎన్టీఆర్ గారు రద్దు చేసి మండలిక వ్యవస్థ తెచ్చి ఇప్పుడు ఒక్కో సమితికి 5 మండలాలు 6 మండలాలు అంటే ప్రతి మండలానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్. ఆల్రెడీ కొన్ని మండలాల్లో 2 ఉన్నాయి. అంటే అంతకుముందు మరి సమితి హెడ్ క్వార్టర్గా ఉన్న చోటే కాకుండా మరొక చోట కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టి కొన్ని మండలాల్లో 2 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కొన్ని మండలాల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా సబ్ సెంటర్లు విపరీతంగా వేల సంఖ్యలో పెంచిన ఘనత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాగానే అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ముఖ్యమనుకొని సమీక్షిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఈ 17 మెడికల్ కాలేజీలని వెంటనే సత్వరమే పూర్తి చేయాలనే ఆలోచనకు వచ్చింది. అయితే నిధుల కొరత, మరి ఈ నిధుల కొరతని ఏ విధంగా ఎదుర్కోవాలనుకున్నప్పుడు TPP విధానమే సరియైన మార్గం, వాజ్పేయి గారు చెప్పిన విధానమే మార్గం అని చెప్పేసి ఆ బాటలో నడుస్తూ మరి ఈ TPP విధానానికి ఈ రోజు శ్రీకారం చుట్టితే మరి ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఓటర్స్ ని తికమక పెట్టడానికి, ప్రజానీకాన్ని అయోమయానికి, ఆందోళనకి, గందరగోళానికి గురి చేయడానికి నీలాభనందలు వేస్తూ అదే దుష్ప్రచారాలు చేస్తుంది ఈ జగన్ అనుచర గణమంతా. ఇంకా రెండవ పని లేదు. ఏదో ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి, మునిగిపోతుంది, మేము రక్షకుడిని నేనేను, తెలుగునాడు రక్షకుడిని నేనేనని చెప్పేసి ఆయన ప్రగల్భాలు ఉత్తర కుమారులుగా పలుకుతున్నాడు. మరి ఆయన పరిపాలన సక్రమంగా ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారు? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్షానికి కూడా అసలు పనికిరాని వాడు అని చెప్పేసి ప్రజలు చీకొట్టారు. ఆయన అప్పుడప్పుడు ఇంతకుముందు నాకు ముందు మాట్లాడిన వక్తలు తిరుపతిరావు గారు చెప్పారు, పరదాలు కట్టుకొని చెట్ల కొమ్మలు నరికిచ్చి ఇవన్నీ. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అవి అవసరమా? మరి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ అసలే మొక్కల కొరత ఉంది, చెట్లు తక్కువగా ఉన్నాయి, వాటి నిష్పత్తిని పెంచాలా, గ్రీనరీ పెంచాలని చెప్పి ప్రపంచ సంస్థలు ఘోషిస్తున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కాలుష్యాన్ని తరిమేయాలా, ఆ వర్షాభావ పరిస్థితులను అధిగమించాలా, గ్రీనరీని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు ముందు ఉన్నాయి ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే మరో పక్క జగన్ టూర్స్ లో ఎన్ని చెట్లు కొట్టించారు, ఎన్ని వేల చెట్లు నరికిచ్చారు. అది కాకుండా ఓల్డ్ ఏజ్ ట్రీస్ అయ్యి మరి ఆ ట్రీస్ మరి ఈ రోజు అప్పటికప్పుడు పెంచాలంటే వీలు ఏదైనా ఆయన వల్ల సరిగా మేఘాలు వర్షించలేని పరిస్థితి ఆయన హయాంలో జరిగింది. మరి ఈ రోజు మరి మెడికల్ కాలేజీల విషయంలో ఒక దుష్ప్రచారం ప్రారంభించి అప్పుడప్పుడు పోతుంటాడు ఆయన ప్రజల్లోకి, గందరగోళ పరిస్థితి సృష్టించేసేది. మళ్ళీ వెంటనే తెరమరుగవుతాడు, 1 నెల 2 నెలలు మళ్ళీ వస్తాడు. ఇప్పుడు లండన్ పర్యటన 2 వారాలు పెట్టుకున్నాడు, 23వ తేదీ దాకా పెట్టుకున్నాడు. ఈ రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి విమానం ఎక్కి లండన్ పోతున్నాడు. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు, మరలా వస్తాడు, ఆలోచిస్తాడు, మరలా 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు ప్రోగ్రామ్ ఇచ్చాడు. ఆల్రెడీ జారిపోతున్నారు, వాళ్ళ పార్టీ యంత్రాంగం అంతా జారిపోతున్నారు.
మరి జారిపోకుండా ఉండేదానికి ఒక ఊపు తీసుకురావాలా, దుష్ప్రచారం చేసి నిందలేసి అని చెప్పి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయడం అంటే చాలా రాంగ్ గైడెన్స్ అది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజల్లో తిరగనీయకుండా చేయడమే ఉత్తమం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా తిరగాలి, పోతే ప్రభుత్వ తప్పుల్ని లోటుపాట్లని వేలెత్తి చూపాలి, అదే విధంగా మీడియా కూడా వేలెత్తి చూపాలి. అన్నీ అయితే ఆరోగ్యకరంగా ఉండాలి, సద్విమర్శలతో కూడిన ఉండాలి. సద్విమర్శలు కాకుండా వాటిని దుర్వినియోగం చేస్తూ అనవసరమైన మాటల తోటలు పేలుస్తూ నిన్న అనేక రకాలుగా తన భాష ఎలా ఉంది నిన్న నర్సీపట్నంలో పోతే ఒక స్పీకర్ను ఉద్దేశించి ఎలా మాట్లాడాడు, అదే విధంగా తను ఒక ముఖ్యమంత్రిగా చేశాననే ఇంగితం మర్చిపోయి ఒక పార్లమెంటు సభ్యుడిగా చేశాడు, మరి ముఖ్యమంత్రిగా చేశాడు, ఒక రాష్ట్ర పార్టీ శాఖ అధ్యక్షుడిగా ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఎంత హోందాతనంగా మాట్లాడాలి? రెచ్చగొట్టే ప్రసంగాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయమన్నాడు, చెట్టు కట్టేసి కొట్టమన్నాడు, పోతే చెప్పుతో కొట్టమన్నాడు. ఏంటి పదాలు? మరి ఆయనకి అధికారం లేకపోతే ఆయన బ్రతకలేడు. ఆ అధికారం కావాలా? పోతే అన్నిట్లో వాటాలు పెట్టుకోవాలా? మరి జే బ్రాండ్లు తయారు చేయాలా? ఇప్పుడు అన్ని రకాలుగా అక్కడ కేంద్రంలో పెండింగ్ లో ఉన్నాయి 11 సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఒకవైపు పోతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టే కేసులు. వీటన్నిటితో ఆయన ఒక పద్మవ్యూహంలో ఇరుక్కోబోతున్నారు. ప్రచారాలు చేస్తున్నాడు మా కూటమి ప్రభుత్వం మీద. విజయభాస్కర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. విజయభాస్కర్ గారు, నేను మళ్ళీ